భూమి ఒక్కసారిగా తిరగడం ఆపేస్తే ఎలా ఉంటుంది? భూమి ఒక్కసారిగా తిరగడం ఆపేస్తే ఎవరు బతుకుతారు, ఎవరు పోతారు అనేది ఈ వీడియోలో చూద్దాం. మన భూమి దాదాపుగా గంటకి 1600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. భూమి తిరుగుతుందంటే భూమిలో ఉన్న మనం, సముద్రాలు, బిల్డింగులు, గాలి అన్నీ అదే వేగంతోనే తిరుగుతాయి. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక కారులో గంటకి 1600 km/h స్పీడ్తో వెళ్తున్నారనుకోండి. బ్రేక్ వేయకుండానే కారు ఒక్కసారిగా ఆగితే మనం కారులోంచి బయటకు విసిరేయబడి ఆ వేగానికి అక్కడ ఉన్న రోడ్డుకు తగిలి పచ్చడి అయిపోతాం కదా. సేమ్ అలానే ప్రతి మనిషికి, నగరాలకి, బిల్డింగ్లకి, ఖండాలకి ఇదే జరుగుతుంది. భవనాలు చీలిపోతాయి, వంతెనలు విరిగిపోతాయి, పర్వతాలు కూలిపోతాయి, సముద్రంలో ఉన్న 90% వాటర్ భూమిని నాశనం చేస్తాయి. ఎలాగైతే భవనాలు, నగరాలు, సముద్రాలు 1600 km/h వేగంతో దూసుకుపోతాయో సేమ్ అలానే గాలి కూడా 1600 km/hతో దూసుకొస్తుంది. ఇది సాధారణ గాలిలా కాకుండా సూపర్ సోనిక్ విండ్స్ లా వస్తాయి. గాలులు భవనాలని, అడవులని, పట్టణాలని పూర్తిగా నాశనం చేస్తాయి. అప్పుడు మానవులకి బ్రతికే అవకాశం ఎంతో తెలుసా? 0%. అంటే దాదాపుగా మానవ జాతి మొత్తం నాశనం అవుతుంది. భూమి తిరగకపోతే ఒకవైపు శాశ్వత పగలు, మరోవైపు శాశ్వత రాత్రి. సూర్యుని వైపు ఉన్న ప్రదేశం ఉడికిపోతుంది. ఇక్కడ వేడి 100 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది. రాత్రి ఉన్న ప్రదేశంలో -డిగ్రీలోకి చేరుకుంటుంది. పగటికి రాత్రికి మధ్యలో ఉన్న కొంత భూభాగాలు మాత్రమే కొంచెం అనుకువగా ఉంటాయి. వాతావరణం అల్లకల్లోలంగా మారుతుంది. గాలి సర్క్యులేషన్ కట్ అవుతుంది. మానవులు ఊపిరి పీల్చుకోలేని ఆక్సిజన్ తయారవుతుంది. దాదాపుగా భూమి మీద మానవులందరూ చనిపోతారు. కొంతమంది భూమి కింద ఉన్న బంకర్లలో దాచిపెట్టుకుంటే బ్రతుకే అవకాశం ఉంది. నిజానికి భూమి పూర్తిగా ఆగిపోవడం అనేది అసాధ్యం. కానీ ఇది నిజానికి జరుగుతూనే ఉంది. భూమి ప్రతి సంవత్సరం కొన్ని మిల్లీ సెకండ్లు స్లో అవుతుంది. అంటే ఇది చిన్నగా జరుగుతూనే ఉందన్నమాట. మనిషి ఎంత టెక్నాలజీ పెంచుకున్నా భూమి ఒక్కసారిగా తిరగడం ఆపేస్తే మనం డస్ట్ మాత్రమే. సో ఎవరు బ్రతికే అవకాశం లేదు. అందరికీ దండం పెడతారు. ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. చెక్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ కొట్టేయండి.